ఓ విద్యార్థిని పట్ల ప్రధానోపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్లో చోటు చేసుకుంది. చంద్రగిరి నగర్లోని నిస్తీ స్వాతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థిని ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పగా ఆగ్రహంతో పాఠశాలపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అంతేకాదు ప్రధానోపాధ్యాయుడిని చితకబాది జగద్గిరిగుట్ట పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాళ్ళ కొడుకు ఎంతమందిని ఏ ఆడపిల్లని ఏమన్నాడో తెలియదు. వాళ్ళ కొడుకు ఎంతమందితో మిస్బిహేవ్ చేసినా తెలియదు. ఆమె వాళ్ళ బిడ్డ ఆడపిల్ల ఈ 10th క్లాస్ చదువుకున్న ఆడపిల్లలతో రైట్. ఇక కుత్బుల్లాపూర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. కుత్బుల్లాపూర్ చంద్రగిరి హిల్స్ లోని ఒక స్కూల్లో చాలా దారుణం చోటు చేసుకుంది. ఎందుకంటే నిత్తి స్వాతి అని ఒక పాఠశాలలో చదువుతున్న ప్రధానోపాధ్యాయుడు యొక్క నిర్వాహం కూడా నిర్మించాడు. అయితే 10వ తరగతి చదువుతున్న విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాప తల్లిదండ్రుల గురించి యొక్క విషయం తెలపడంతో తల్లిదండ్రులు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తారు. ఆగ్రహం వ్యక్తం చేసి పూర్తిగా యొక్క పాఠశాల పైన కూడా దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు. ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ ను చిత్కబాది పోలీసులకు కూడా అప్పగించారు. అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తారు. అయితే ఈ యొక్క నిత్తి స్వాతి స్కూల్ కి సంబంధించి ఒక ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ మాత్రము ఇట్లా స్కూలు విద్యార్థుల పట్ల ఇట్లా అసభ్యంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు, దీనికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా కుటుంబ సభ్యులతో పాటు స్థానిక విద్యార్థులు కూడా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చదువుకోవడానికి వస్తున్న యొక్క పిల్లల పైన ఇలాంటి అసభ్యకరంగా ప్రవర్తించడం మాత్రము సమంజసం కాదు. ఇలాంటి యొక్క నీచులను చాలా కఠినంగా శిక్షించాలి, వీళ్ళని ఉరి తీయాలని చెప్పి కూడా ప్రధానంగా ఇటు తల్లిదండ్రులు చెప్పిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి విజయ్ కుమార్ ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని అసలు ఏం జరిగిందనే దానిపైన కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే విచారణలో భాగంగా చూస్తే మాత్రం ప్రధానంగా ఆమె ప్రవర్తిస్తే మాత్రము అతని పైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ ఆ యొక్క స్కూల్ ఫర్నిచర్ ధ్వంసం చేసిన పరిస్థితి నేపథ్యంలో ఇంకా గొడవ కాకుండా పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి మాత్రం స్కూల్ వద్ద ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేస్తుంది. అలాగే పవన్, ఈ విజయ్ కుమార్ గురించి అక్కడ మిగిలిన విద్యార్థులు ఏమంటున్నారు? అయితే ప్రస్తుతం విజయ్ సంబంధించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా స్టూడెంట్స్ పట్ల ఇంకా ఎవరిపైన అసభ్యంగా ప్రవర్తించారా లేదా అనే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎవరు కూడా భయపడద్దు, స్టూడెంట్స్ ఏదైనా మీ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే తమకు చెప్పాలని చెప్పి కూడా అయితే పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మిగతా టీచర్స్ కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఈ విషయం పట్ల ఎవరైనా టీచర్లు కూడా ఉంటే ఒక విషయం పోలీసులు చెప్పాలని చెప్పి అంటున్నారు. రైట్. థ్యాంక్ యూ పవన్.